అనంతపురం జిల్లా పుట్టూరు మండల రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ని కలిసిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టూరు మండలంలో సుబ్బరాయ సాగర్ కి నీటిని విడుదల చేయాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన పుట్టూరు మండలం రైతులు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత 2 నెలల క్రిందట సుబ్బరాయ సాగర్ లో 11.4 మీటర్ల నీరు ఉంది. గేట్లు తెరుచుకోకపోవడం తమ దురదృష్టం. అందువల్ల నీరు మొత్తం 29వ డిస్ట్రిబ్యూటర్ వద్ద నుండి బొప్పిపల్లి చెరువుకు మళ్లించడం జరిగింది. దీంతో పుట్టూరు, కోమటికుంట్ల, కరుగు, చింతలపల్లి చెరువులను నీటితో నింపలేకపోయారు. ఇప్పుడు ఈ గేట్లను మరమ్మతులు చేయించి రిపేర్ చేయించడం జరిగింది. ఇప్పుడు పెనకచెర్ల డ్యాం నుంచి సుబ్బరాయ సాగర్ కు నీటిని విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ని కోరాం. నీరు ఇవ్వకపోతే పుట్టూరు మండలంలో రైతులు నష్టపోతారు. జిల్లా కలెక్టర్ ఆనంద్ సానుకూలంగా స్పందించారు. ఒక రైతుగా జిల్లా కలెక్టర్ని కలిశారు. పుట్టూరు మండలంలో నాకు భూమి ఉంది అని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మా పరిస్థితి ఏమంటే ఇప్పటికి కూడా ఈ డిసెంబర్లో కూడా కుంటలు కూడా చేస్తారు. ఇప్పటికీ తాగునీళ్ళకు ట్యాంకర్ల ద్వారా నీళ్ళు ఇప్పటి వరకు ఏమైందంటే అది 11 మీటర్స్ స్టాక్ చేసింది సార్. ఆ తర్వాత లిఫ్ట్ చేస్తాం అనుకుంటే గేట్ స్ట్రక్ అయిపోయి అది పని చేయలేదు సార్. సార్ ఆయన డబ్బులు పెట్టించి ప్రభాకర్ సార్ రిపేర్ చేయించారు సార్. ప్రభాకర్ సార్ ఇప్పుడు రిపేర్ అయింది. దాన్ని మనం నీళ్ళు మళ్ళీ స్టాక్ చేయాలంటే మనకి ఇక్కడ పెనకచెరువుతో 5 కిలోమీటర్లు ఉంది సార్. 28 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి సైడ్. వాళ్ళకి ఇంతవరకు 3 నుంచి 4 క్లోజ్ చేసేసి క్లోజ్ చేసి చేస్తామన్నాము. యాక్చువల్లీ నేను ఎస్సీతో మాట్లాడతాను, ఎస్సీహెచ్ఎల్సీకి చెప్తాను. ఒక ఏఈని ఈ పని మీద పెడతాను. అంటే జస్ట్ అది ఫీల్ చేయడానికి అంటే మరి గొడవ అవుతుంటాయా? నేను కూడా ఊరుకుంటాను సార్. చెరువులు సార్, చెరువులు పొల్యూషన్స్ అవి దాంట్లో ట్యాంకర్లతో చెప్పినట్టు పోలీసుతో కూడా చెప్తాను. పోలీస్ నాట్ నీడెడ్ సో మచ్, ఓన్లీ దే గో రౌండ్. ఎప్పుడు ఇస్తున్నారు పోలీసు వాళ్ళు? ఎవ్రీ టైం చెప్తాను. విల్ పుట్ సెపరేట్ ఏఈ ఆన్ దిస్ వర్క్ ఓన్లీ. ఎందుకంటే జస్ట్ క్లోజ్ చేసి తిరగడానికి నేను మాట్లాడతాను. లేదు, అదే ఆల్రెడీ మాట్లాడాను. ఎస్సీహెచ్ఎల్సీకి నేను చెప్తాను ఈరోజు మళ్ళీ చెప్తాను. దీని మీదే పెడతాను ఓన్లీ ఫర్ రెగ్యులేటింగ్ ఇట్. అంటే రెగ్యులేటింగ్ అంటే ఆపేసి every time we are giving all the equipment like jeeps or any JCB like that, so we are only providing. సార్ ప్రొవైడ్ చేశారు. Every time we are providing. మ్యాన్ పవర్ లేకుంటే కూడా లస్కర్లని టెంపరరీగా తీసుకొని వాళ్ళకు no Laskar since 6 years. We are paying the rent to the Laskars also. దీనికంతా కూడా 30 లస్కర్లు ఉన్నారు సార్. సార్ మాకు లైఫ్ ఇచ్చింది ఈ 2 మండలాలే సార్. ఓకే, డెఫినెట్లీ I'll put a word. ఆ నీళ్ళు పుట్లూరు చెరుకు, కోమటిగుడ్లకు, గరుజులకు పోతాయి. ఇలా కర్మనో మా కర్మనో ఎవరి కర్మనో తెలియదు. ఆ షట్టరు ఎప్పుడు ప్రాబ్లమే. మొన్నటి వరకు పని చేసిందంటే అట్లా కష్టంతో. ఇప్పుడు ఏమైపోయింది, పూర్తి కట్ అయిపోయి ఆడ పడిపోయింది ఇష్టం. ఆడికి ఏం చేసాం మేము, డీప్ డ్రైవర్స్ ఉంటారు ఎక్కడ మన హొస్పేట్ దగ్గర, వాళ్ళు కూడా పిలిపించి చూపించాము.
చూపిస్తే అది కాలే. సరే ఇప్పుడు నీళ్ళు లేవు, ఏదో కష్టపడి పట్టుకొని మా రైతాంగం అందరం దాన్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు నీళ్లు కావాలి, ఎందుకంటే నీకు తెలుసు పుట్లూరులో అంతా చీనా చెట్లు అవి ఇవి ఉంటాయి, వాళ్ళు బతికేది దాని మీద. నీళ్ళు ఉన్నాయి, దండిగా నీళ్ళు ఉన్నాయి. మేము అదే కలెక్టర్ ద్వారా ఎస్సీకి ఎస్పీకి చెప్పి ఇప్పుడు గేట్ ఎత్తినప్పుడు మాకు ఒక రీడింగ్ ఏం చెప్తా అంటే ప్రతిసారి తప్పుడు రీడింగ్ చెప్తాను. రీడింగ్ ఎప్పుడు అంత రావడంలే. అంత రావాలంటే కెనాల్ అన్నీ చాలా వైడన్ కావాలి, అన్నీ కావాలి. సరే ఈ పొద్దు రిక్వెస్ట్ చేస్తాము సార్ని, గేట్లు ఇచ్చి చేస్తే ఎస్పీ గారు ఒక కొద్దిగా సెక్యూరిటీ ఇస్తే మా వాళ్ళే 5 జీపులు 6 జీపులు తీసుకొని వాళ్ళ ఖర్చులు పెట్టుకుంటూ జేసీబీలు గీసీబీలు అన్నీ తీసుకొని కనీసం ఒక 25 days బాగా నీళ్ళు వస్తాయి. ఆన్లైన్ మళ్ళీ చెరువులు అన్నీ వస్తాయి. అందుకోసము రిక్వెస్ట్ చేస్తానికి వచ్చినాము. సార్ని బాగా స్పందించినాడు సారు. ఇప్పుడు ఎస్పీ దగ్గర పోతున్నారు, అక్కడ నుంచి ఎస్సీ దగ్గర పోయి తెచ్చుకున్నాయి అంతే. ఎందుకంటే నీళ్ళు లేకపోతే చెట్లన్నీ వెళ్ళిపోతాయి. కష్టపడి ఇది చేసినారు కాబట్టి. నాకేమిరా సంబంధం అంటే ఈ కాలంలో అంతా అడుగుతున్నారు, నీ జ్యూడిక్షన్ ఇది కాదే, నువ్వు ఎవడు కోనికిసుకాగాడు, ఏం చేసింది మే స్వామి, మమ్మల్ని పైకి తెచ్చింది ఎల్లూరు మండలం పుట్టూరు మండలం. మా అన్న సమితికి నిలబడినప్పుడు అప్పుడు 2 మండలాలు ఆడుండే. ఇప్పుడు రాజకీయంగా ఎట్లున్నాడంటే ఆ 2 మండలాల వల్లనే. అంతేగా నేనేదో చేయాలని వచ్చినా కానీ నాకేం ఆడ ప్రిస్టేజ్ లేదు, లేకపోతే ఇంకోటి లేదు. ఆమె రైతు, నాకు భూమి ఉంది లేదు రాడా, నాకు కూడా భూమి ఉంది. ఏమంతా రైతాంగంగా వచ్చినా కానీ నేను పాలిటీషియన్గా రాలే. ఏదో కలెక్టర్ గారు కొద్దిగా గౌరవిస్తారు, మున్సిపల్ చైర్మన్ అని అంతే లోపల కూర్చోబెట్టినారు. కానీ ఎవరు బాధపడాల్సిన పనిలే. మళ్ళీ రేపు కామెంట్ చేయొద్దండి దయచేసి. నేను వచ్చింది రైతాంగం కోసం, నేను ఒక రైతుని కాబట్టి వచ్చా, నాట్ యాజ్ ఎ పాలిటీషియన్. క్రెడిట్ ఎవరికైనా పోయినా నాకు బాధలే. నాకు 73 ఏళ్ళు యా క్రెడిట్ కావాలరా, 2 కాళ్ళు సరిగ్గా చేయలేదు సరిగ్లేదు, యా క్రెడిట్ కావాలి నాకే. మా వాళ్ళు బాగుండాలా అనే ఉద్దేశం వచ్చింది. కానీ పొలిటికల్గా నేను ఎవరిని ఇచ్చేయడం కాలే. ఐఎమ్ ఫార్ ఫార్మర్స్, ఐ కేమ్ హియర్ టు రిక్వెస్ట్. సో థ్యాంక్ యూ. నీకు ప్రోగ్రామ్ ఉందంట 29 బ్రహ్మాండం అంతా 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లలకు పెద్దగా పెట్టినాం, ఎగ్జిబిషన్ అన్నీ పెట్టినాం. 30వ తేదీ డిగ్రీ పిల్లలకు 10th డిగ్రీ వాళ్ళకు పెట్టినాం. 31వ మా భార్యలకు మా పిల్లలకు అంటే పెళ్ళైన వాళ్ళకు వాళ్ళకు సపరేట్గా పెట్టి ఆ రోజు మీరు రాకూడదు, 39 రాకూడదు, యు ఆర్ నాట్ అలౌడ్. మిగతా రోజుల్లో రావచ్చు సార్. 2 రోజులు రండి బాగుండే. పోయినసారి మా ముందు దాని మీద అబండాలు వేసేంటే ఆయమని చీఫ్ గెస్ట్గా పిలిచాలనుకుంటానా, మాధవి లతనే వచ్చేదటికి లేదు. పిలిచారా ఆల్రెడీ సార్? మా ఫ్రెండే కదా, మళ్ళీ ఎప్పుడైనా కొట్లాడినా కాంప్రమైజ్ అవుతాం కదరా, అట్లా కాంప్రమైజ్ అయినాం. నేను ఆయమను చెప్తే అపార్లేదు చెప్తే అన్న తప్పేందన్న నా పాప చెప్పుకున్నాం, అంతా బాగున్నాం. మరి వస్తుంది లేదో నాకు తెలియదు. ఏది చేసినా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈరోజు స్పోర్ట్స్ ఉన్నాయి, లోకల్ స్కూల్స్ అన్నీ కంబైన్ చేసి థర్డ్స్ చేస్తున్నాం. తాడిపత్రి వేరేరా, లెవెల్ అది వేరే లెవెల్ అంటే వేరే లెవెల్, రౌడీ లెవెల్, ఇదంతా కామ్ లెవెల్. 1వ తేదీ కూడా నేను హంగర్ స్ట్రైక్ కూర్చుంటాను ఒకరోజు మా ఊర్లో. ఎందుకు సార్? ఎప్పుడు రౌడీ నాకు కూడా ఊరికి తిట్టి చంపుతాడు, ఊరికి కొట్టి చంపుతాడు అంటే దానికి రీజన్ చెప్పుకుంటాను. 1వ తారీఖు జనవరి 1 అట్లే కొత్త మిషన్లు కొన్నా మున్సిపాలిటీకి. ఆ రోజు డాక్రా సంఘాలు పెట్టి ఏదో చేస్తుంటారు. అట్లనే తొందరలో ఫౌండేషన్ వేస్తాను సోలార్కి. నాకు తెలిసి ఇండియాలో ఏడాలేదు మున్సిపాలిటీకి చేస్తున్నాం. ఏదో మా ఊరు అభివృద్ధి చేసుకుంటాం మేము, ఎందుకంటే మమ్మల్ని అభివృద్ధి చేసినారు కాబట్టి మేము కూడా అభివృద్ధి చేయాలి. రైట్.